నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది, నేటి పంచాంగం ఏంటి, నేటి వైశిష్ట్యం ఏంటి ఇత్యాది అంశాలు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుగంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాము. ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారు? తప్పకుండా. 7-10-2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, ఆశ్వీజ మాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 5:49, సూర్యాస్తమయం సాయంత్రం 5:41, తిథి పౌర్ణమి ఉదయం 9:16 వరకు, నక్షత్రం రేవతి రాత్రి తెల్లవారుజామున 1:28 వరకు, యోగాలు ధ్రువ ఉదయం 9:31 వరకు, యోగాలు వ్యాఘాత రాత్రి తెల్లవారుజామున 5:35 వరకు, కరణము భవ ఉదయం 9:16 వరకు, బాలవ రాత్రి 7:36 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 2:43 నుంచి 4:12 వరకు, గుళిక కాలం ఉదయం 11:45 నుంచి 1:14 వరకు, యమగండం ఉదయం 8:47 నుంచి 10:16 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:21 నుంచి 12:09 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:11 నుంచి 8:59 వరకు, అలాగే రాత్రి 10:32 నుంచి 11:21 వరకు, అమృతకాలం రాత్రి 11:19 నుంచి 12:45 వరకు, వర్జం మధ్యాహ్నం 2:45 నుంచి 4:10 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే మేషరాశి వారికి ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆకస్మికమైన ప్రయాణాలకు కూడా అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. అంతేకాకుండా దూర ప్రదేశాల్లో ఉండే గురువులని, పెద్దల్ని సంప్రదిస్తారు. నూతన అవకాశాల కొరకు ప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక ప్రయాణాలకు కూడా అవకాశం ఉంది. అనవసరమైన ఖర్చుల్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. కుటుంబ సభ్యులతో కలిసి మంచిగా సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. అలాగే రావాల్సిన ఆదాయం సమయానికి అందడంలో కొంత జాప్యం జరగడం వల్ల కొంత సమయానికి ధనం చేకూరలేదనే కొంత మానసిక చికాకు అనేది కొంత ఉన్నప్పటికీ దాన్ని మీరు ఎలాగన్నా అధిగమించడానికి ప్రయత్నాలు చేయాలి. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వారికి దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల యొక్క సహకారం చాలా బాగుంటుంది. మిత్రులను కలుస్తారు. మిత్రులతో కలిపి చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. అంతేకాకుండా ఏదన్నా ఆన్లైన్ మొదలైన రంగాల్లో ఉండే వాళ్ళకి అనుకూలమైన సమయంగా కూడా మనం అనుకోవచ్చు. అలాగే మార్కెటింగ్ రంగంలో ఉండే వాళ్ళకు కూడా అనుకూలమైన సమయంగా భావించవచ్చు. మీ కమ్యూనికేషన్ వల్ల అనుకున్న ఫలితాలు సాధించడానికి అధికంగా కృషి చేస్తారు. ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారాన్ని కాంక్షిస్తారు. వారి యొక్క సహకారంతో అనుకున్న పనులని అనుకున్న సమయంలో పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి మిత్రులు, శ్రేయోభిలాషులు, పెద్దల సహకారంతో పనులని చక్కగా సాధించుకుంటారు. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ముఖ్యంగా ఈ మిథున రాశి వాళ్ళ విషయంలో దూర ప్రయాణాలకి అవకాశం. వృత్తిపరంగా నూతన చేంజెస్ కొరకు ప్రయత్నాలు చేసే వాళ్ళకి, నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి కొంతవరకు అనుకూలమైన సమయం అయినప్పటికీ కూడా ఉన్న వృత్తిని వదిలేసి నూతన వృత్తిలో ప్రవేశించడానికి చేసే ప్రయత్నాల వల్ల కొన్నిసార్లు ఘర్షణాత్మకమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంతవరకు నూతన ప్రదేశాల్లో నూతన వృత్తుల్లోకి ప్రవేశించే వాళ్ళు ఉన్న వృత్తి విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకొని అన్ని విధాలు ఆలోచించి అప్పుడు నిర్ణయం తీసుకుంటే అనుకూలంగా ఉంటుంది. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? చేస్తున్న పనులలో, ఆధ్యాత్మిక ఆలోచనలలో కొన్ని రకాలైన డిస్ట్రాక్షన్స్ వల్ల అసంతృప్తి అనేది అధికంగా ఉండే అవకాశం ఉంది. భాగస్వామి వ్యవహారాల్లో కానీ, జీవిత భాగస్వామి యొక్క నిర్ణయాలు కానీ కొంత మీకు ప్రశాంతతని తగ్గించే అవకాశము, అసంతృప్తిని పెంచే విధంగా ఉండే అవకాశం లాంటి దానికి అవకాశం ఉంది. కాబట్టి వాటి విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. అలాగే కుటుంబ వ్యక్తుల యొక్క సహకారంతో నూతన ప్రయత్నాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. అనవసర వ్యక్తుల యొక్క ఆలోచనలతో, కుటుంబ జోక్యంతో మీకు కొంత ప్రశాంతాన్ని తగ్గుతుంది. కాబట్టి వృత్తిపరమైన విషయాల్లో కావచ్చు, కుటుంబపరమైన విషయాల్లో కావచ్చు కొంత ప్రశాంతంగా ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటూ, అదేవిధంగా ఇతరులకి సమాధానం చెప్పేటప్పుడు కానీ, ఇతరులతో చర్చించేటప్పుడు కానీ తొందరపాటు నిర్ణయాలు కాకుండా ప్రశాంతంగా, అంటే మాట్లాడే మాటల వల్ల ఇతరులతో ఘర్షణ ఏర్పడి ఉన్న సంబంధాలు దెబ్బతినకుండా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధించడానికి ప్రయత్నాలు చేయాలి. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? దూర ప్రదేశాల్లో ఉండే వ్యాపారాన్ని విస్తరించడానికి ప్రయత్నాలు అనేవి అధికంగా చేయడానికి
అవకాశాలు లాంటివి దానికి ఒకటి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అంతేకాకుండా మీ యొక్క ముఖ్యమైన విషయాలలో అంటే ఆరోగ్య సంబంధమైన విషయాలు కావచ్చు, మీ ఆలోచనలలో ఆకస్మికమైన ఖర్చులు అయినప్పటికీ కూడా దాని ఫలితం మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం అనేది కనబడుతుంది. కాబట్టి ఎక్కడన్నా ఖర్చులు పెట్టేటప్పుడు, లేకపోతే వ్యాపార విస్తరణ కొరకు నూతన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, లేకపోతే జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో, కొత్త రుణాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాల్లో, అన్ని విషయాల్లో కూడా పూర్తిగా మీరు జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంది. శత్రువుల మీద విజయాన్ని సాధించడానికి అధికంగా ప్రయత్నాలు చేస్తారు. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? దూర ప్రదేశాల్లో నూతన వృత్తుల కొరకు ప్రయత్నాలు చేస్తారు, కానీ అది మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. అలాగే వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు లాంటివి కానీ, లేకపోతే ఆల్రెడీ వైవాహిక బంధంలో ఉండే వాళ్ళకి కానీ అపార్థాలకి అవకాశం లేకుండా జాగ్రత్త పడాలి. వివాహానికి సంబంధించి చేసే ప్రయత్నాలకి కొంత ఆలస్యాలు ఉన్నప్పటికీ కూడా అధిక శాతం మంచి ఫలితాల కొరకు ఎక్కువగా కృషి చేస్తారు. అలాగే దూర ప్రయాణాలకు కూడా అవకాశం అనేది ఒకటి మనకి కనబడుతుంది. ఉద్వేగంతో కూడిన నిర్ణయాలకి వీళ్ళంతవరకు దూరంగా ఉంటూ ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వాళ్ళ విషయంలో ప్రధానంగా శత్రువుల మీద విజయం సాధించడానికి అధికంగా కృషి చేస్తారు. పూర్వపు రుణాలు చెల్లిస్తారు. వ్యక్తుల సహకారం బాగుంటుంది. వృత్తిపరమైన అభివృద్ధి బాగుంటుంది. వృత్తిలో కీలక మార్పుల కొరకు అధికంగా కృషి చేస్తారు. సమయానికి ట్యాక్స్ లాంటివి ఏదైనా ఉంటే వాటిని చెల్లిస్తారు. అలా ప్రభుత్వపరమైన విషయాలలో వ్యక్తుల సహకారంతో, బ్యాంకింగ్ రంగంలో ఉండేవాళ్ళు కావచ్చు, లేకపోతే వ్యక్తుల సహకారంతో అనుకున్న పనులు నిర్వర్తించుకోవడానికి అధికంగా కృషి చేస్తూ, అంటే విద్యాపరంగా కూడా ఏదైనా CA రిలేటెడ్ వాళ్ళు కానీ, బ్యాంకింగ్ రిలేటెడ్గా ఉండే వాళ్ళకి కానీ వాటికి సంబంధించిన విషయాల్లో అధికంగా శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంది. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? లాజికల్ థింకింగ్తో ఏదైనా పనులని సాధించుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. ముఖ్యమైన విషయాల్లో అది వారసత్వపు ఆస్తులు కావచ్చు, లేకపోతే ఏదైనా జాయింట్ వెంచర్స్కి సంబంధించిన విషయాల్లో కానీ, ఆర్థిక సంబంధమైన విషయాలలో కొంత మీరు తొందరపాటు నిర్ణయాల వల్ల ప్రశాంతంగా ఆలోచించకపోవడం వల్ల కావచ్చు, తొందరపాటు నిర్ణయాలతో కావచ్చు, వచ్చిన అవకాశం అంటే ఆర్థికపరమైన అభివృద్ధి విషయంలో కొంత ఘర్షణతో కూడిన నిర్ణయాల వల్ల అవకాశాలని మిశ్రమంగా చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. కనుక వీళ్ళంతవరకు ఆర్థిక సంబంధమైన విషయాలు, జాయింట్ వెంచర్స్కి సంబంధించిన విషయాలు, అలాగే ముఖ్యంగా భూములు అంటే స్థిరాస్తులలో కూడా ముఖ్యంగా భూ సంబంధ ల్యాండెడ్ ప్రాపర్టీస్ సంబంధించిన విషయాల్లో కూడా కొత్త వ్యక్తుల్ని నమ్మి కొత్త చోట్ల పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. వ్యక్తుల్ని నమ్మేటప్పుడు ఆచితూచి నిర్ణయాలతో ముందుకు వెళ్ళాలి. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వాళ్ళకి తల్లి యొక్క ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. గృహ వాతావరణం, విద్యార్థులకి ప్రశాంతత మొదలైన విషయాలలో కొంత మిశ్రమ ఫలితాలకి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అంతేకాకుండా గృహ వాహన సంబంధాలు, తర్వాత ఇతరులకు చేసే వాగ్దానాలు, లేకపోతే మాట పట్టింపులు, ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువులతో మీ యొక్క చర్చలు మొదలైన విషయాలలో అది అపార్థాలకి దారి తీయకుండా జాగ్రత్తగా ఉండాలి. కమ్యూనికేషన్ విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. నిర్ణయ సామర్థ్యాన్ని పెంచుకునే విధంగా ఉండాలి. ఎఫర్ట్స్ ఆశించిన స్థాయిలో చేసినా కూడా ఫలితం రావట్లేదని ఎక్కువ బాధపడే అవకాశం ఉంది. కాబట్టి చేస్తున్న దాని మీద అధిక శ్రద్ధతో, జాగ్రత్తలతో నైపుణ్యాలను పెంచుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. విద్యార్థులు విద్యాపరంగా నూతన విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ మకర రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో వీరు తీసుకునే నిర్ణయాలు కొంత స్వతంత్రంగా తీసుకునే నిర్ణయాలు అధికంగా ఉంటాయి. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల్లో కావచ్చు, వ్యక్తిగత విషయాల్లో కావచ్చు చాలా గట్టి నిర్ణయాలు తీసుకుంటారు. అభివృద్ధి కొరకు మీరు చేసే ప్రయత్నాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు కీలక పాత్ర వహిస్తాయి. అంతేకాకుండా ఇతరుల మీద ఆధారపడకుండా మీ పనులు మీరు పూర్తి చేసుకోవడానికి అధిక శాతం కృషి చేస్తారు. ముఖ్యంగా ఉన్నత స్థాయి వ్యక్తులతో కానీ, లేకపోతే మీ యొక్క తండ్రి సమానులు మొదలైన వారితో కానీ మాట్లాడేటప్పుడు వీలైనంతవరకు వారికి గౌరవం ఇచ్చి, వారి దగ్గర నుంచి ఏదైనా మీరు సలహా సంప్రదింపులు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించి ముందుకు వెళ్ళినట్లయితే అపార్థాలకు అవకాశం అనేది లేకుండా ఉండే అవకాశం ఉంది. కుంభరాశి.
అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల్లో అంటే అధికారులతో అభిప్రాయ భేదాలకి దూరంగా ఉండాలి. అలాగే భాగస్వామ్య వ్యవహారాల్లో జాగ్రత్త వహించాలి. నూతన పెట్టుబడులు పెట్టే విషయంలో కానీ, నూతన వ్యాపార అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాల్లో కానీ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ముఖ్యంగా ఉన్నత స్థాయి వ్యక్తులు, లేకపోతే ఏదైనా పలుకుబడి కలిగిన వ్యక్తులు, లేకపోతే అధికారంలో కలిగిన వ్యక్తులు, వారితో కలిపి నిర్ణయాలు తీసుకునేటప్పుడు, వారి సలహా సంప్రదింపులు తీసుకునేటప్పుడు కొంతవరకు మీరు పేషెన్స్గా ఉండి ముందుకు వెళ్ళి వారి దగ్గర నుంచి నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో అపార్థాలకు, ఘర్షణలకి వీలైనంత వరకు దూరంగా ఉండాలి. వృత్తి చేసే ప్రదేశాల్లో కూడా మీపై అధికారులతో మాట పట్టింపులు రాకుండా, ఘర్షణ వాగ్వాదాలకు దిక్కుండా జాగ్రత్తగా ఉండాలి. మీనరాశి. అమ్మ, చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా ఉంది? ఈ మీనరాశి వాళ్ళకి ముఖ్యంగా మీ యొక్క ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. ఆలోచనలతో నూతన ప్రయత్నాలు అంటే సృజనాత్మకత పెంచుకునే విధంగా ప్రయత్నాలు చేస్తారు. అలాగే ఆర్థిక పెట్టుబడుల కొరకు ఆలోచనలు అనేవి చేస్తారు. అయితే మీరు చేసే ప్రయత్నాలలో కూడా ఏదైనా లోన్లు లాంటివి తీసుకోవడానికి ఒకటి ప్రయత్నం చేయడం, అలాగే మీ యొక్క ఆరోగ్యాన్ని అభివృద్ధి చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు, వ్యక్తిగత అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు, దైనందిన జీవితంలో కొన్ని స్పెసిఫిక్గా ఇలా ఉంటే బాగుంటుందన్నట్టుగా మార్పులు చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు, వీటి కొరకు కూడా ఎక్కువ శాతం కృషి చేయడానికి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అంతేకాకుండా మీకు ముఖ్యంగా ఎవరన్నా వ్యక్తుల యొక్క సహకారంతో ఒక పని పూర్తి చేయడానికి చేసే ప్రయత్నాలు అంటే సాంఘిక సంబంధాలు, సంఘంలో గుర్తింపు గౌరవం కలిగిన వ్యక్తులు మొదలైన వారితో ఏదైనా ప్రయోజనాత్మకంగా ఏదైనా ప్రాజెక్ట్ లాంటివి చేయడం కానీ, వారి యొక్క సంప్రదింపులు సలహాలతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలతో కానీ, మీరు చేసే ప్రయత్నాల్లో స్నేహ సంబంధాలు నిలుపుకునే విధంగా ఆలోచనలు చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకున్న ఫలితాలని సాధించడానికి అవకాశం అనేది ఉంది. అమ్మ, ద్వాదశ రాశుల వారు ఈరోజు సులభతరంగా వారికి వారే చేసుకోగలిగే ఒక పరిహారాన్ని తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక చూసినట్లయితే మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల వారికి కూడా తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఒక విధానం అయితే, దాంతోపాటుగా అవకాశము, ఆసక్తి, సమయము కూడా మీకు అనుకూలంగా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున మీరందరూ కూడా నరసింహస్వామికి సంబంధించిన స్తోత్రాలు, ఆయన సంబంధించిన ఏదైనా శ్లోకాలు కానీ, ఆ స్తోత్రాలు కానీ ఏదైనా సరే నరసింహస్వామికి సంబంధించి ఏది మీరు చేయగలిగితే అది శ్లోకాలు వినడం కానీ, లేకపోతే మీ అంతటి మీరు చేసుకోవడం కానీ, ఇవన్నీ కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తాయి. అలాగే దాంతోపాటుగా అవకాశం ఉన్నట్లయితే హనుమంతుడి దేవాలయాన్ని సందర్శించడం కూడా చాలా చక్కగా అభివృద్ధికరంగా ఉంటుంది. హనుమాన్ చాలీసా వినడం, చేసుకోవడం కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. కనుక వీటి వల్ల మానసిక ప్రశాంతత, అనవసరమైన భయాందోళన లేకుండా ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం, ముందుకు వెళ్ళడానికి, ప్రశాంతతను పెంపొందించుకోవడానికి అవకాశం ఉన్న అవకాశాలు కాబట్టి దీన్ని ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.